శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివుడు వివరించిన హరిహరాద్వైత తత్వం. నందీశ్వరుని మాటలు విని ఆ భూతభావనుడైన హరుడు భావాభావ విచక్షణులైన ఆ సర్వగణాలతో ఇలా అన్నాడు: మీరందరూ భక్తిభావంతో హరుని పూజించిన అహంకార విమూఢులై విష్ణు పదకమలాలను నిందిస్తారు. మీలోని ఆ అజ్ఞానం వల్ల మిమ్మల్ని నిరాకరించడం సంభవించింది. నా భగవంతుడకు విష్ణువుని, ఆ విష్ణువే అవ్యయుడైన నా స్వరూపం. మాకు భేదం లేదు, ఒకే తత్వం, రెండు రూపాల్లో ఉన్నాం. ఈ రహస్యాన్ని ఈ పురుష శార్దూలాలు గుర్తించినట్టుగా మీ ఇతర గణాల వారందరూ తెలుసుకోలేకపోయారు. శివభక్తులుగా చలామణి అయ్యే మీలాంటి మూర్ఖుల కారణంగా నేను నిందలకు గురి అవుతున్నాను. ఆ భేద బుద్ధి వల్ల మీలోని జ్ఞానం నశించినందున నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకోలేదు. ఇలా మహేశ్వరుడు అనగా ఆ గణాధిపతులు మరలా ఇలా అడిగారు: ప్రభు, మీరు జనార్దనుడు ఒక్కడే ఎలా కాగలరు? మీరు శుద్ధ శాంత నిర్మల శుక్ల నిరంజన స్వరూపులు కాగా ఆ విష్ణువు కాలాంజన సన్నిభుడు. ఆయన మీతో కలియడం ఎలా సంభవం? అర్ధయుక్తాలైన వాళ్ళ మాటలు విని ఆ జీమూత వాహనుడు మేఘ గంభీర స్వరంతో నవ్వి ఇలా చెప్పాడు: అయితే అందరూ వినండి, నా కీర్తి ప్రతిష్టలు ఇనుమడించే విషయాలు చెబుతాను. మీరు ఉన్నత జ్ఞానానికి అర్హులు కారు. అపవాదానికి విరచి మీకు ఆ రహస్యాన్ని వెల్లడిస్తున్నాను. మీ చిత్తాలన్నీ నాయందే లగ్నమై ఉన్నవి. ప్రయత్నించి మీ శరీరాలను ఏకరూపంగా చేసుకొని వినండి. మీరు నాకు గావించే క్షీర హవిస్సుల అభిషేకాలు కానీ, ఏకాగ్ర చిత్తంతో చేసే చందన లేపాది అర్చనలు కానీ నాకు సంతోషం కలిగించవు. మీరొక రంపంతో నా దేహాన్ని రెండుగా చీల్చండి. నరకగాములైన శివభక్తులను రక్షించుకోవడానికి ఇలా చెబుతున్నాను. ఎందుకంటే శివభక్తులంతా నరకానికి అర్హులు అనే అపనింద ఈ లోకం నాకు అంటగడుతుంది. తపస్సంపన్నులకు హరభక్తులు కూడా నరకానికి పోతారనే అపవాదకు పాత్రులయ్యేవారు ఘోర నరకాల్లో పడకుండా చేసేందుకే నేను ఇలా చేస్తున్నాను. శివమయుడు కమలపత్రాక్షుడైన ఏ జగన్నాథునైతే మీరు నిందిస్తున్నారో ఆయన నేనే, మరెవరో కాదు. ఆయన సర్వవ్యాపి అయిన సర్వుడే, సర్వగణాధిపుడే. ఆయన శ్వేతపీత రక్తవర్ణాలు కలవాడు. అలాంటి ప్రభువు చరాచర జగత్తులో మరొకడు లేడు. ఆయన మించిన ధర్మం లోకంలో లేదు. ఆ సర్వపూజ్యుడు భగవంతుడు సదాశివుడే, సాత్విక రాజసిక తామసిక మిశ్ర గుణాశ్రయుడు. శంకరుడు చెప్పిన ఈ అద్భుత వచనాలు విని శైవాదులైన ప్రమథోత్తములు విస్మయంతో ప్రభో, ఆ సదాశివుని మహిమా విశేషాలెట్టివో అనుగ్రహించమని ప్రార్థించగా ఆ ప్రమథులంతా హరుడు సదా నిరంజనమైన ఆ శైవ రూపాన్ని చూపించాడు. అంతటా ఆ గణాలు ఆ ఈశ్వరుని సహస్ర రూపాల్లో సహస్రముఖాలు కరచరణాలతో దండపాణి అయి సర్వవ్యాపి అయిన విశ్వమూర్తిగా అవలోకించారు. ఆ తేజస్సును చక్కగా చూడలేకపోయారు. ఆ ప్రభువు చేతిలోని దండాన్ని ఆశ్రయించుకుని సర్వదేవతల ఆయుధాలు కనిపించాయి. మరుక్షణాన ఆ గణాలకు ప్రభువైన శంకరుడు ఏకముఖంతో శరీరం నిండా వేలాది శైవ వైష్ణవ చిహ్నాలతో దర్శనమిచ్చాడు. ఆ హరుని విగ్రహంలో సగభాగం విష్ణువు, సగభాగం శివుడు. గరుడధ్వజం ధరించి వృషభం మీద కూర్చుని ఒక పరి, వృషభధ్వజం పట్టుకుని ఖగవాహనుడై మరొక పరి కనిపించాడు. సర్వగణాగ్రేసరుడైన ఆ త్రినేత్రుడలా అనంత రూపాలు దర్శిస్తుంటే మహాపాశుపద గణాల వారు అసంఖ్యాకంగా వస్తున్నారు. అంతటా ఆ బహురూపి ఏకరూపి అయ్యాడు, ద్విరూపధరుడయ్యాడు. రూపరహితుడై కూడా ఆ మహాయోగి ఒక రూపం ధరించాడు. క్షణకాలం తెల్లగా ఉంటే మరుక్షణంలో ఎరుపుగా, పచ్చగా, నల్లగా క్షణాల మీద మార్పు చెందాడు. మరుక్షణాన ఆ రుద్రేంద్రుడు మిశ్వవర్ణంలో కనిపిస్తే ఆ మరుక్షణాల్లో వర్ణరహితుడయ్యాడు. మహాపాశుపతుడయ్యాడు, ఇంద్రుడయ్యాడు, ప్రభాకరుడయ్యాడు. అనంతరం క్షణార్ధంలో విష్ణువుగా మారాడు. పితామహ బ్రహ్మ రూపం ధరించాడు. ఆ అద్భుతానికి వెరగపడి చూసే ఆ శైవగణాలకు బ్రహ్మ విష్ణు శివ భాస్కరుల ఏకరూపత బాగా అవగతమైంది. సదాశివుని దేవదేవుడిగా గుర్తించినంతనే ఆ పార్షదులందరూ పాపరహితులయ్యారు. అలా ధూతపాపులైన తన గణాలను చూసి ఆనందించి హరిహరుడైన ఆ శివుడు: శివకేశవాభిన్న దృష్టి పొందిన మీరందరూ ధన్యులు. మీ వ్రతాలు ఫలించాయి, నాకు ఆనందం కలిగింది. మీకు కావలసిన వరం కోరుకొనుడనగా వారిలో దేవా, ఇంతవరకు భిన్న దృష్టితో వ్యవహరించి మేము మూటగట్టుకున్న పాపాలు నశించినట్లు అనుగ్రహించండి వేడుకున్నారు. ఓ నారద, అంతటా శంభుడు మంచిదని వారందరికీ పాపనాశనం కలిగించాడు. వార్లను కూడా కౌగలించుకుని ఆనందపరిచాడు. ప్రణతార్థిహరుడు వృషభ మేఘ వాహనుడు ఒక ప్రభువు చెప్పిన మాటలు విని ఆ గణాధిపతులందరూ వేదోక్తమైన క్రమంలో ఆ మందరగిరిని ఆక్రమించి నిలిచారు. అలా శివుని పాదాలను నలువైపులా పరివేష్టించి నీలమేఘ కాంతితో నిలబడ్డ అసంఖ్య గణాలతో ఆ శ్వేతమహాపర్వతం సుందరం నల్లని చర్మంతో కప్పబడి శరత్కాల మేఘంలాగా వెలిగే హరుని వృషభరాజంలాగా విరాజిల్లింది.
ఓం శాంతి శాంతి శాంతి.